హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి మనకి లక్నో సూపర్ జైంట్స్. సో వీళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యి 4 years అవుతుంది. సో లాస్ట్ సీజన్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఆర్డినరీ ఉందని చెప్పాలి. అంతకుముందు సీజన్స్ అయితే 2 times వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం జరిగింది. లాస్ట్ టైం కూడా వీళ్ళు వెళ్ళేవారు, కానీ ఒక 2-3 మ్యాచెస్ వీళ్ళు రన్ రేట్ ఇష్యూ వల్ల వీళ్ళు వెళ్ళడం జరగలేదు. సో ఈసారి అయితే వీళ్ళు మొత్తం టీం క్యాప్టెన్ మొత్తం అందరినీ చేంజ్ చేశారు. కేఎల్ రాహుల్ అయితే వెళ్ళాడు. సో కేఎల్ రాహుల్ ప్లేస్లో వాళ్ళు ఇప్పుడు రిషబ్ పంత్ అనేది తీసుకున్నారు. రిషబ్ పంత్ కూడా ఈ సీజన్లో హైయెస్ట్ అమౌంట్కి అయితే వెళ్ళాడు, దాదాపు 27 crores. అది కూడా వాళ్ళు 27 crores తీసుకున్నారు అతన్ని. సో మిగతా వీళ్ళు పెట్టిన ప్లేయర్స్ అంతా బ్యాటింగ్కే ఎక్కువ మందిని పెట్టారు, లైక్ నికోలస్ పురం కానీ మిల్లర్ కానీ. సో ఇలా పెద్ద పెద్ద ప్లేయర్స్కి వీళ్ళు అమౌంట్ అనేది చాలా పెట్టారు. సో ఈ సీజను వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్స్ వీళ్ళంతా ఎలా ఉంటారో ఒకసారి మనం చూద్దాము. సో ఒకసారి వీళ్ళ బ్యాటర్స్ వచ్చేసి మనకి మార్క్రమ్. సో మార్క్రమ్ మనకి లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి మనకి ఎస్ఆర్ఎస్లో ఉన్నవాడే. ఒక సీజన్ అయితే పర్వాలేదు అనిపించాడు, కానీ లాస్ట్ సీజన్ అయితే అంత బాగా ఆడలేదు మార్క్రమ్. సో తనైతే ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్లో ఉన్నాడు. సో తనతో పాటు డేవిడ్ మిల్లర్. సో డేవిడ్ మిల్లర్ అనేది మంచి ఆప్షనే చెప్పాలి, ఎందుకంటే ఒక ఫినిషర్ వాళ్ళకి దొరికాడు. సో నికోలస్ పురం పైన బ్యాటింగ్ చేయొచ్చు, సో తన వల్ల. అలాగే ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఇతను కూడా ఎస్ఆర్హెచ్ ప్లేయరే. సో తనని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఫారెన్ ఆప్షన్ ఇంకో మాథ్యూకి, ఇతను సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. సో ఇతన్ని తీసుకున్నారు. సో వికెట్ కీపర్స్ వచ్చేసి మనకి రిషబ్ పంత్, నికోలస్ పురన్, అలాగే ఆర్యన్ జుయల్. సో ముగ్గురు అయితే వికెట్ కీపర్స్ ఉన్నారు. సో మ్యాక్సిమం రిషబ్ పంతే వికెట్ కీపింగ్ చేస్తాడు, అవసరమైతే నికోలస్ పురన్ చేయొచ్చు. వీళ్ళకి ఆల్రౌండర్స్ వచ్చేసి మిచెల్ మార్ష్, హర్షిత్ కుల్కర్ని, షాబాజ్ అహ్మద్, ఇతను కూడా లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ ప్లేయరే. అలాగే రాజ్వర్ధన్ అంగాకర్, ఇతను అండర్-19 ప్లేయర్. అలాగే యువరాజ్ చౌదరి, ఇతను కూడా అండర్-19 నుంచి వచ్చిన వాడే. సో వీళ్ళిద్దరిని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళకి స్పిన్నర్స్ వచ్చేసి రవి బిష్ణోయ్, మణిమాన్ సిద్ధార్థ్, అలాగే దిగ్వేష్ రాతి అని ఒక ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు. అలాగే వీళ్ళకి ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి మనకి ఆకాష్ సింగ్, ఆవేష్ ఖాన్. సో ముగ్గురు ఏళ్ళు ఇక్కడ సో స్టార్ట్ అయ్యే పేర్లు ఉన్నాయి ఇక్కడ. అలాగే వీళ్ళకి ఫారెన్ ఆప్షన్స్లో బౌలర్లు ఒకనే తీసుకున్నారు, షమార్ జోసెఫ్, వెస్టిండీస్ ప్లేయర్. అలాగే మొహిసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్. సో ఇది వచ్చేసి వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్. సో వీళ్ళ మొత్తం టాప్ ఆర్డర్ అయితే హెవీ బ్యాటింగ్ తోటి అయితే ఉంది వీళ్ళకి. అలాగే మొత్తం ఫాస్ట్ బౌలర్స్ అయితే మొత్తం ఇండియన్ ప్లేయర్సే ఉన్నారు, అక్కడ ఒక్క ఫారెన్ ఆప్షన్ కూడా లేదు. సో ఒక్కసారి వీళ్ళ టీం లెవెల్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. సో వీళ్ళకి ఓపెనింగ్ వచ్చేసి రిపోర్ట్స్ ప్రకారం అయితే రిషబ్ పంత్ ఓపెన్ చేయొచ్చు అని అంటున్నారు. సో రిషబ్ పంత్తో పాటు మిచెల్ మార్ష్ అయితే ఓపెన్ చేస్తాడు. సో నెంబర్ 3లో మార్క్రమ్, నెంబర్ 4లో ఆయుష్ బదోని, నెంబర్ 5లో నికోలస్ పురన్, నెంబర్ 6లో మనకి మిల్లర్ ఆడతాడు. సో ఇక్కడ వరకు అయితే వీళ్ళకి బ్యాటింగ్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం రిషబ్ పంత్, మిల్లర్, అలాగే పూరన్. సో వీళ్ళిద్దరు ఎంత పెద్ద పెద్ద హిట్టర్స్ మనకు తెలిసిందే. సో అలాగే వీళ్ళకి సాలిడ్గా ఆడే బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు, లైక్ మార్క్రమ్ కానీ ఆయుష్ బదోని కానీ. సో ఇలా వీళ్ళ బ్యాటింగ్ ఇది. అలాగే వీళ్ళకి మనం 6 వరకు చూసాం కదా. ఇప్పుడు వీళ్ళకి మనకి ఆల్రౌండర్స్ చూసుకుంటే వీళ్ళు షాబాజ్ అహ్మద్, అలాగే అబ్దుల్ సమద్, వీళ్ళిద్దరిట్లలో ఓన్లైన్ ఆడిపోయచ్చు, ఒకరిని ఇంపాక్ట్ కూడా చేయొచ్చు. అలాగే స్పిన్నర్స్ వచ్చేసి మనకి రవికృష్ణ ఉంటాడు. ఇక బౌలింగ్ వచ్చేసి మొహసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్. సో వీళ్ళు ముగ్గురు అయితే మనకి టీం లెవెల్లో ఉంటారు. ఇంకో ఇంపాక్ట్ ప్లేయర్లు వచ్చేసి మనకి ఆకాష్ ఉన్నాడు. సో తనని తీసుకోవచ్చు ఒకవేళ బౌలింగ్ టైంలో యూజ్ అవుతాడని. సో ఓవరాల్గా వీళ్ళ 11 అయితే బాగానే ఉంది, కానీ వీళ్ళకి బ్యాకప్ ఆప్షన్స్ అయితే లేవనే చెప్పాలి, ఎందుకంటే వీళ్ళకి ఫారెన్ బౌలర్ ఒకటే ఉన్నారు. ఎవరికైనా ఇప్పుడు మొహసిన్ ఖాన్ ఇంజురీ ఉంటాడు, అలాగే మయాంక్ యాదవ్, వీళ్ళిద్దరు ఇప్పుడు ఇంజురీలో ఉన్నారు. సో వీళ్ళు ఎంతవరకు ఫిట్ ఉన్నారో అనేది తెలియదు. ఇంకో న్యూస్ ప్రకారం ఏంటంటే మనకి షార్దుల్ ఠాకూర్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో వీళ్ళలో ఎవరికైనా ఇంజురీ అయితే షార్దుల్ ఠాకూర్ యాడ్ అవుతాడు. సో తను కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి, ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి. సో తను కూడా ఒక మంచి ఆప్షనే. అలాగే వీళ్ళకి స్పిన్ ఒక రవి బిష్ణోయ్ మీదనే వీళ్ళకి హోప్స్ అనేవి ఉన్నాయి. అలాగే మార్క్రమ్ కూడా ఆఫ్ స్పిన్ వేస్తాడు, సో తనని ఎంతవరకు యూస్ చేస్తారో చూడాలి. అలాగే రిషబ్ పంత్ కూడా మనకి టెస్ట్ క్రికెట్లో చాలా బాగా ఆడుతున్నాడు, కానీ వైట్ బాల్ క్రికెట్లో తను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. సో తను ఎలా ఆడతాడో చూడాలి, ఎందుకంటే తన మీద
ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ కూడా ఉంటుంది. సో తను ఈ సీజన్ ఎలా ఆడుతాడో చూడాలి. అందుకే మేబీ తను అందుకే ఓపెన్ చేయడానికి వస్తున్నాడేమో, ఎందుకంటే ఇప్పుడు ఓపెనింగ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు T20 వరల్డ్ కప్ కూడా ఒకవేళ తను ఓపెన్ చేసి క్లిక్ అనుకో, సో తనకి ఓపెనింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో రిషబ్ పంత్ మీద కూడా చాలా హోప్స్ ఉంటాయి ఈ టీంకి. అలాగే పూరన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే తను కూడా హైయెస్ట్ రన్ గేటర్ వాళ్ళకి. సో తను కూడా బాగా హిట్ చేయగలుగుతాడు మిడిల్లో వచ్చి. సో అలాగే మిల్లర్ ఉన్నాడు. సో మిల్లర్ తెలిసిందే మనకి లాస్ట్ ఎలా ఫినిష్ చేస్తాడు. సో ఓవరాల్గా వీళ్ళ బ్యాటింగ్ అయితే బాగానే ఉంది. అలాగే మనకి ఇండియన్ ప్లేయర్స్ కూడా మంచి ఆప్షన్సే ఉన్నాయి. ఒకవేళ ఇంజురీస్ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి చెప్పలేం, కానీ వీళ్ళ టీం అయితే